జీవోలో పొందుపరచడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. మేము కోరేది ఏంటంటే నిపుణులైన మీ న్యాయ సలహాదారులతో కానీ మీరు కానీ జీవోని కూలంకుషంగా జీవో 30/94 ని కూలంకుషంగా 4-5 సార్లు చదవండి. చదివిన తర్వాత దాని మీద గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మీరు ఒకసారి చదువుకోండి. మరి దీనికి సంబంధించి జీవో సంబంధించి హైకోర్టులో 2 తీర్పులు ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫుల్ బెంచ్ తీర్పు, 3 జడ్జెస్ ఇచ్చిన తీర్పులో కూడా ఈ జీవోని అపహేళన జరిగింది. ఆ జీవో మీద ఛాలెంజ్ చేస్తూ ఈ రోజున ఏవైతే బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు అప్పుడు కూడా ఓ దావా హైకోర్టులో వేయడం జరిగింది. ఆ దావా జీవోకు అనుకూలంగా అంటే కాపులకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఆ జీవో అమలు చేయమని చెప్పి మరి ఇంకో రిట్ పిటిషన్ హైకోర్టులో వేస్తే మరి రోహిణి జడ్జి గారు దాన్ని కూడా అపహేళన చేసి తొందరగా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ 2 జడ్జిమెంట్లు వచ్చేటప్పటికి మరి ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి గారు అప్పుడు అధికారం ఉండటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మేము కాపు జాతి తరపున మేము కోరేది ఏంటంటే దయచేసి జీవోని 30ని కూలంకుషంగా చదవండి. అలాగే జీవోకి సంబంధించి వెలువడిన 2 జడ్జిమెంట్ కూడా కూలంకుషంగా చదవండి. దాని మీద తక్షణమే కనుక మీరు చర్య తీసుకుంటే మాకు రిజర్వేషన్ అమలు చేయడం 10-15 రోజుల్లో పని చెప్పి మనం చేస్తాం. దయచేసి కాపుల యొక్క సహనాన్ని మరింత పరీక్షించొద్దు. అలాగే మరి మొదటి పద్మనాభం గారి మీద